ఏపీకి మరో గండం పొంచి ఉంది. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని, అనంతరం తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సంకేతాలు అందించడంతో తెలుగు ప్రజలకు మరో గండం పొంచి ఉందనే చెప్పాలి. ఇప్పటికే భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలంగా మారి పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉంటూ కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ వార్త మరింత కలవరపరుస్తోంది. ముఖ్యంగా ఈ వాయుగుండం ఉత్తరాంధ్రకి పెను ప్రభావాన్ని చూపుతుందని, ఉత్తర ఈశాన్యం వైపు ఈ తుఫాను కదులుతూ ఒడిశా ప్రాంతంలో తీరం దాటుతుందని, ఇదే జరిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి ఉందని, నదులు పొంగి ప్రవహిస్తాయని, చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇది ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశా పూరి వద్ద ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని, గత 2 తుఫాన్లు కూడా ఇదే పరిస్థితుల్లో కొనసాగాయని, అయితే గత 2 తుఫాన్ల కంటే ఇది విలక్షణంగా ఉందని, ఇది తీవ్ర తుఫానుగా మారేటటువంటి ప్రభావం కూడా కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది మరో గండంగా అనిపిస్తుంది. ఇప్పటికే పంట పొలాలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ముంపు ప్రాంతాల్లో పంటలు నాశనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. కాబట్టి మరో 24 గంటల్లో వాతావరణ శాఖ అల్పపీడనం నిర్ధారిస్తున్న ఈ తరుణంలో అదే జరిగితే మరొక గండం పొంచి ఉందనే చెప్పాలి.